ఈ నెల 6వ తారీఖున ఒక యువతి కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు వెతకడం మొదలుపెట్టారు. అందులో క్రమంగా ఎప్పటికీ దొరకపోయేసరికి నిన్న ఉదయం ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి యొక్క తల్లిదండ్రులు, బంధువులు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తరుణంలో ఆ రోజు సాయంత్రమే ఒక విషాద వార్త అయితే వినే పరిస్థితి ఆ తల్లిదండ్రులకు కనిపించింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం తుమ్మరాడు గ్రామంలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? ఆ రోజు ఈ యువతిని బండితో దిగపెట్టిన తమ్ముడున్నాడు, అలాగే ఆ వదిన ఉన్నారు. ఆ మాటలు ఒకసారి విందాం. చెప్పు ఏం జరిగింది? అసలు ఆ రోజు నువ్వు ఎక్కడ దిగపెట్టావు? నీకేమైనా తెలిసిందని? మార్నింగ్ నేను ఉపాధి పనిలో ఉన్నప్పుడు అక్క ఫోన్ చేసి, తమ్ముడు నేను పాలకొండలో అప్లికేషన్ పెట్టడానికి వస్తాను, నాకు పాలకొండ దిగబెట్టు అనేసి అంది. నాకు డ్రైవింగ్ రాదు కదా అక్క అనగానే, అయితే నవగం సెంటర్కి దిగబెట్టు అనేసి అంది. ఎప్పుడు నేను నవగం సెంటర్కి దిగబెట్టేసి యాజ్ టీజ్గా అక్కకి ఎక్కించేసి వచ్చేసేవాడిని. తర్వాతకి మా అక్క ఏమొచ్చి సెంటర్ తినగా ఆగు అనేసి అంది. దోలమాటి జంక్షన్లో ఆగాము. దోలమాటి జంక్షన్లో ఆగితే అక్క ఏటక్క అంతే అక్క ఏమొచ్చి ఫోన్ చేసి మాట్లాడింది అన్నమాట. ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడుకొని, తమ్ముడు మా ఫ్రెండ్ వస్తుంది పికప్ చేసుకోవడానికి, నువ్వు వెళ్ళిపో అనేసి అందనమాట. వెళ్ళిపోమంటే నీ నుంచి సరే అయితే అక్క రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయిపోయేటప్పుడు పిలిచింది, మళ్ళీ వెనక్కి పిలుచుకొని, తమ్ముడు నీకు ఏటి కావాలనేసి అడిగింది. తెలుసు కదా అక్క అనుకుని జిలేబులు అనుకుని తెస్తాను అంది. తర్వాత నుంచి చూడలేదు మరి. ఆ సెంటర్లో దిగపెట్టేసి వెళ్ళిపోయావా? ఆ తర్వాత మీకు తర్వాత ఎవరు వచ్చారో తెలియదు. నాకు ఉపాధి పనికి లేట్ అవుతుందని నేను వెంటనే రిటర్న్ అయిపోయాను అంతే. మరి సాయంత్రం నుంచి కనిపించట్లేదు, ఇంటికి రాలేదన్నారు కదా, ఎక్కడికి వెతికారా మీరు? వెతికారు, ఫోన్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కున్నారు. ఎవరికి తెలియదు అన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, అసలు మీతో ఎలా ఉంటుంది ఆ ఆడపడుచు? ఈరోజు కనిపించకపోవచ్చు ఏమనిపించింది? అసలు ఇది ఏం హత్య అంటారా, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసి అంటారా? చెప్పండి. ఇది కేవలం తనకి తెలిసిన వాళ్ళు ఎవరో హత్య చేశారండి. ఆ విషయం మాకెప్పుడూ చెప్పలేదు. అంటే నాకు ఎలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలా తెలిసిన వాళ్ళు ఉన్నారని మాకెప్పుడూ చెప్పలేదు. మామూలుగా ఎప్పుడు మేము కూర్చొని ఉన్నా, ఎక్కడున్నా సరే చదువు కోసమో లేదంటే ఏవో బయట విషయాలు మామూలుగా మాట్లాడుకోవడమే తప్ప ఇలాంటి తన పర్సనల్ ఎప్పుడూ చెప్పలేదు. నా దగ్గర అయితే చదువుకి, జాబ్కి తప్ప ఇంకా వేరే విషయంకి చెప్పేది కాదు. ఆ రోజు ముందు రోజు మాత్రం శుక్రవారం ముందు రోజు ఏదో నోటిఫికేషన్ వచ్చింది వదిన, నేను అప్లై చెయ్యాలి అని అనింది. సరేలే అమ్మ చేద్దు అని అన్నాం. ఆ రోజుకి టైం లేదు. ఆ నెక్స్ట్ రోజు మేము పనికి వెళ్ళిపోయాం. మార్నింగ్ మేము పనికి వెళ్ళిపోయిన తర్వాత తను బయలుదేరి మేము పని చేసిన దగ్గరికి స్కూటీ తీసుకొని వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటే, పాలకొండ వెళ్తాను వదిన అని చెప్పింది. వెళ్తే అక్కడ తమ్ముడికి చెప్పు నాకు డ్రాప్ చేస్తాడు అనింది. వాళ్ళ తమ్ముడికి చెప్పు. అయితే వెళ్ళినానా అక్కకి డ్రాప్ చేసి వచ్చి అంటే, నవగం సెంటర్కి ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు తను బయటికి వెళ్ళినా ఎవరో ఒకరిని తీసుకొని వెళ్తుంది. బయటికి తీసుకొని వెళ్ళిన తర్వాత నవగంలో తనకు ఆటో ఎక్కించి వస్తారు. ఆ రోజుకి మాత్రము నాకు డాల్మాట్ సెంటర్ దగ్గర దించమని చెప్పిందంటే, ఎవరు మా ఫ్రెండ్స్ వస్తారు పికప్ చేసుకుంటారు, నువ్వు వెళ్ళిపోతామని చెప్తే తను వచ్చేసారు రిటర్న్. మరి ఇంకా అక్కడ తర్వాత ఏం జరిగిందో ఇదే విషయంపై అసలు ఆ రోజు 6వ తారీఖు శనివారం రోజు ఆ యువతి నేను పాలకొండ వెళ్ళాలి, ఒక అప్లికేషన్ నింపాలంటే అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదైతే ఆ యువతి యొక్క తమ్ముడు ఉన్నాడో, తమ్ముడు నాకు సెంటర్ వరకు దిగపెట్టు అని తరుణంలో కోరగా, ఆ తమ్ముడు అయితే ఆ సెంటర్ వరకు దిగపెట్టేసి వెళ్ళిపోయి, నాకు ఇక్కడ ఇంకో వ్యక్తి వచ్చి నన్ను తీసుకువెళ్తారు, పికప్ చేసుకుంటారని అదే ఆఖరి మాట ఆ తమ్ముడు చెప్పడంతో ఆ తమ్ముడైతే అక్కడ దిగపెట్టేసి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ యువత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు వెతకడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఏదైతే ఈ వెతకడం మొదలుపెట్టిన తరుణంలో పోలీస్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఆ యువతికి ఈ పాలకొండ మండలం తుమ్మరాడు గ్రామంలో శవమే కనిపించింది. ఇదే విషయంపై అసలు ఏం జరిగింది, పోలీసులకు అసలు ఏమేమి ఫిర్యాదు వచ్చింది, వాళ్ళు ఏ కేసు నమోదు చేశారనే పాటు ఒక్కసారి పోలీసు మాటలు విందాం. ఏదైతే గిరిజన యువతి మృతి పట్ల ఈరోజు సిఐ ప్రసాద్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏమేమి తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారనే పాటు మనతో పాటు ప్రసాద్ సిఐ గారు ఉన్నారు. ఆయన మాట్లాడలేదు. సార్ చెప్పండి సార్, అసలు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏమేమి చేశారు, మీకు ఏమైనా సమాచారం వచ్చింది, ఎటువంటి కేసు నమోదు చేశారు? నిన్న 11 గంటలకి వాళ్ళ ఫాదర్ బిడ్డకి ఎవరైతే మిస్సింగ్ కేసు అని చెప్పి మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారో వాళ్ళ ఫాదర్ వచ్చి మనకి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. నిన్న 11 గంటలకి మా అమ్మాయి ఇలాగా మిస్సింగ్ కేసులో మా ఇంటి నుంచి పాలకొండ వెళ్తానని చెప్పి బయటికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటికి రావడం లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పి పాలకొండ వచ్చిందని చెప్పి మాకు నిన్న 11 గంటలకి కేసు
మిస్సింగ్ కేసు మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవినింగ్ 5:30 ఆ టైంలో ఒక తలయారి మాకు ఒక సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ఏంటంటే ఇక్కడ ఎవరో ఉపాధి హామీ పథకం వెళ్ళే వాళ్ళు నాకు తెలియజేశారు. ఒక ఫిమేల్ డెడ్ బాడీ అనేది ఇక్కడ తలవరం పక్కన చెరువులో తేలి ఉంది అని చెప్పేసరికి నేను మా ఎస్ఐ గారు టీం అందరం కలిపి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి బాడీ చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇమీడియట్గా ఆల్రెడీ మార్నింగ్ మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో ఒకసారి ఏమో డౌట్ మేము అనుమానం పడ్డాం అనమాట. ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మాయి మా అమ్మాయిని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా బాడీ బయటికి తీసేసరికి బాడీ చేతులు కట్టేసి నడుము మీద తాడు కట్టి ఉండడంతో మేము సస్పెక్ట్ చేసాం, ఎవరో చంపి పడేసి ఉంటారని అనుమానంతో మేము సస్పెక్ట్ చేసి ఈవినింగ్ అదే కేసు మిస్సింగ్ కేసు అనమాట మర్డర్ కేసుగా ఆల్టర్ చేసాం. ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తాం. ఈ చెరువులో రాయి కట్టేసి ఆ యువత మృతదేహాన్ని పడేశారని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? రాయి కట్టేసి మృతదేహానికి రాయి కట్టేసి పడి ఉంది. మొత్తం మృతదేహం అనేది తేలకుండా ఉండడానికి వాళ్ళ ఐడియా బట్టి. ఏదైనా అనుమానం ఏమైనా ఉన్నాయి, నిందితులు ఎవరైనా తీసుకొని ఎటువంటి కేసు నమోదు చేశారు? ఇది దీనికి ఆల్రెడీ మిస్సింగ్ కేసు అనేది మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. నిందితులను కూడా మేము ఆల్రెడీ సస్పెక్ట్ చేస్తాను, తొందరగా పట్టుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూసుకున్నట్లయితే పాల్గొండ మండలం బర్ణసీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి ఉషారని ఈ నెల 6వ తేదీన ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది పాల్గొండ. ఆన్లైన్ అప్లికేషన్ నింపాలంటూ ఇంటికాడ తల్లిదండ్రులతో చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఆ క్రమంలో ఆ రోజు సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు వెతకడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా దొరకపోయేసరికి పోలీసులకు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది తల్లిదండ్రులు. ఈ క్రమంలో పాల్గొండ మండలం తుమ్మరాడ గ్రామ చెరువు సమీపంలో ఓ యువతి మృతదేహం అయితే ఉందని చెప్పేసి వీఆర్ఓ పోలీసులు చెప్పడంతో అక్కడ ఆ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అక్కడున్న మృతదేహాన్ని బయట తీసి ఎవరైతే మిస్సింగ్ కేసు పెట్టారో ఆ మిస్సింగ్ కేసు పెట్టినటువంటి తల్లిదండ్రులు పోలీసులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఆ ఘటనా స్థలం చేరుకునేసరికి అక్కడ పాప మృతదేహం చూసి ఈ పాప మా పాప అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో ఇది ఇక్కడ హత్య జరిగింది అని పోలీసు నిర్ధారణ చేయడం జరిగింది. ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేదే పాటు పోలీసులు అయితే విచారణలో వెల్లడవలసిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఎవరైతే ఈ యువత చనిపోయిందో యువతి గిరిజన సంబంధించి యువతి ఆ గిరిజన యువతి పట్ల ఇలా జరగడం పట్ల అదే కాకుండా ఆ గ్రామంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అతి దారుణంగా కాలు చేతులు కట్టి నడుంకి రాయి కట్టి చెరువులో పడేసేయడంతో ఆ చుట్టుపక్కల అంతా మాత్రం భయపడే పరిస్థితి, ఒక్కసారి ఉలికిపడే పరిస్థితి కనిపించింది. ఏదైతే గిరికి సంబంధించి నాయకులు ఉన్నారో సిపిఐ ఎంఎల్ నాయకులు అయితే ఉన్నారో ఈ విషయంపై అయితే మాత్రం ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఎవరైతే చేశారో దీనికి పాల్పడ్డారో ఈ వీళ్ళపై కఠిన చర్యలు తీసుకొని నిందితులు కఠిన శిక్షించాలంటూ ఈరోజు అయితే మా గిరిజన నాయకులు సిపిఎం నాయకులు కోరుకునే పరిస్థితి కనిపించింది. పాలకొండ పట్టణం నుంచి సురేష్, RTV.